హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. జ్యోతిబా పూలే తండ్రి గోవిందరావు జ్యోతిబాను మహారాష్ట్రలోని పూణే పాఠశాలలో చేర్చడానికి వెళ్లారు. అక్కడి బ్రాహ్మణ గుమాస్తా జ్యోతిబాకు ప్రవేశం ఇవ్వలేదు. శూద్రులకు చదువు నిషేధమన్నాడు. జ్యోతిబా కాలం బ్రాహ్మణులు తప్ప ఇతర కులాల వారు చదువు సంధ్యలను ఆశించే కాలం కాదు. 19వ శతాబ్దం నుండి బ్రాహ్మణ అధ్యాపకులు బ్రాహ్మణేతరుల చదువును కుతంత్ర పద్ధతులతో నిరుత్సాహపరుస్తూ వచ్చేవారు. వారిని చదువు మాన్పించేసేవారు. అధిక సంఖ్యాక కింది కులాల వారు చదువుకుంటే బ్రాహ్మణుల ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయని వారి ఉద్దేశం. ఢాక్జీ దాదాజీ ప్రభు అనే సాంప్రదాయవాద నాయకునికి బాంబే నేటివ్ ఎడ్యుకేషన్ సొసైటీలో పలుకుబడి ఉండేది. ఆయన కింది కులాల పిల్లలను బడుల నుండి తొలగించాడు. చదువులు మనిషిని నాస్తికులుగా మారుస్తాయి, తిరగబడేటట్టు చేస్తాయి అని ప్రచారం చేసేవారు. హిందూ పురాణాల ప్రకారం శూద్రులు చదువుకోవటం పాపం. బ్రాహ్మణులు తమ పాఠశాలల్లో సొంత కులస్తులకే సంస్కృతంలో చదువు చెప్పేవారు. దేవతల కథలు, పుక్కిటి పురాణాల రాతప్రతులే పుస్తకాలు. వాటిని రాజుల ప్రోత్సాహంతో పురుష బ్రాహ్మణులు రాసేవారు. బ్రాహ్మణులకే ఈ పుస్తకాలను చదివే అర్హత, ఇతరులు చదివితే మాత్రం తీవ్రంగా శిక్షించేవారు. ఉపాధ్యాయుల ఇళ్లలో గుళ్లలో బడులు నడిపేవారు. భూస్వాములు తమ పిల్లల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించుకునేవారు. కొందరు పేద పిల్లలను అక్కడ చదువుకోవడానికి అనుమతించేవారు. ముస్లింలకు మరాఠీ, ఆంగ్ల భాషల్లో ఆసక్తి ఉండేది కాదు. తక్కువ సంఖ్యలోనైనా వారికి ఉర్దూ పాఠశాలలు ఉండేవి. దళితుల వెనుకబడిన కులాల వారి పిల్లలకు ప్రత్యేక పాఠశాలలే లేవు. హిందువుల బడులకు ఈ పిల్లలను రానివ్వరు. అరుదుగా రానిచ్చినా ఈ పిల్లలను వేరుగా కూర్చోబెట్టేవారు. పలు సందర్భాల్లో ఒక తరగతిలో ఒక పిల్లవాడే కూర్చునేవాడు. పై తరగతి విద్యార్థులు కింది తరగతి పిల్లలకు చదువు చెప్పేవారు. ఈ నేపథ్యంలో శూద్రుల, అతిశూద్రుల విముక్తికి విద్యే ఆయుధమని జ్యోతిబా పూలే గుర్తించారు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, అమాయకత్వ, పేదరికాల నిర్మూలన, సమానత్వ సాధనకు విద్యా వ్యాప్తి ద్వారా కృషి చేశారు. తన శ్రీమతి సావిత్రిబాయికి చదువు చెప్పారు. ఉన్నత చదువులు చెప్పించారు. చదువుల తల్లిగా మార్చారు. సావిత్రిబాయి భారతంలో 17 ఏళ్ల వయస్సులో ఉపాధ్యాయుని అయిన తొలి స్త్రీ. చిన్న వయసులో ప్రధాన ఉపాధ్యాయురాలయ్యారు. బాలికలకు, స్త్రీలకు పాఠశాల ప్రారంభించిన తొలి భారతీయుడు జ్యోతిబా పూలే. జ్యోతిబా విజయాల వెనుక సావిత్రిబాయి అవిరళ కృషి ఉంది. ఈ పాఠశాలలో బ్రాహ్మణ బడుల వలె వేద పురాణాలు గాక పాశ్చాత్య పాఠ్యాంశాలు, గణితం, విజ్ఞాన, భౌగోళిక, సాంఘిక, మానవ వికాస శాస్త్రాలు, చరిత్ర, కళలు, వ్యాకరణం, చిత్రలేఖనం బోధించేవారు. విద్యా హక్కు చట్టం, ఉపకార వేతనాలు, మధ్యాహ్న భోజనం తమ నూతన పథకాలుగా నేటి ప్రభుత్వాలు ప్రకటించుకున్నాయి. కానీ 170 ఏళ్ల క్రితమే పూలే దంపతులు విద్యా హక్కు గురించి ప్రచారం చేశారు. దాని అమలుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు. బడి మానే పిల్లలను తగ్గించడానికి విద్యార్థులకు భోజన వసతి, గృహ వసతి కల్పించారు. విద్యార్థి వేతనాలు ఇచ్చారు. పోషకాహార లోపాలను అరికట్టడానికి పిల్లలకు సమతులాహారం అందించారు. ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టారు. బడుల్లో గ్రంథాలయాలను స్థాపించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించేవారు. ముక్తా సాల్వే అన్న దళిత బాలిక, దళిత సాహిత్యం, దళిత స్త్రీవాదం మొదలగు అంశాలపై వ్యాసాలు రాసింది. విద్యా ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులను చైతన్యపరచడానికి, క్రమం తప్పక పిల్లలను బడికి పంపేటట్టు ప్రోత్సహించడానికి తరచుగా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాలు జరిపేవారు. సావిత్రిబాయి ఉద్దేశంలో విద్య అంటే అక్షరాలు నేర్పడమే కాదు, పిల్లల మానసిక వికాసంపై దృష్టి కేంద్రీకరించటం. ఆ మేరకు విద్యా బోధనలో జాగ్రత్త వహించేవారు. పగలంతా పనిచేస్తే గాని ఆకలి తీరని వారి కోసం పూలే దంపతులు రాత్రి బడులు ప్రారంభించారు. ఆ బళ్లకు ఎక్కువగా దళితులు, వెనుకబడిన తరగతుల వారు, వారి పిల్లలు, వ్యవసాయదారులు, కార్మికులు హాజరయ్యేవారు. 1882లో విద్యా కమిషన్ అధ్యక్షులు సర్ విలియం హంటర్కు జ్యోతిబా వినతి పత్రం అందజేశారు. అందులోని అంశాలేంటంటే, ప్రాథమిక విద్యను తప్పనిసరి చేయాలి, విద్యకు బాలికలను ప్రోత్సహించాలి, విద్య భారతీయుల అవసరాల ఆధారిత అంశాలతో ఉపయోగంగా ఉండాలి, అనాథ పిల్లలకు విద్యను అందించాలి, భారత వ్యవసాయ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయాన్ని బోధనాంశాల్లో చేర్చాలి, తక్కువ స్థాయి వారి పిల్లల విద్యను అడ్డుకుంటున్న వడబోత సిద్ధాంతాన్ని జ్యోతిరావు తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటిష్ ఇండియా విద్యా న్యాయశాఖ మంత్రి లార్డ్ మెకాలే 1835 ఫిబ్రవరిలో వడబోత విద్యా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం తమకు అనుకూలురైన అతి కొద్ది మంది ఉన్నత కులాల వారికి మాత్రమే ప్రభుత్వం చదువు చెబుతుంది. వీళ్ళు తక్కువ కులాల వారికి విద్య అందిస్తారు. దీన్ని తీసేయాలని జ్యోతిబా
పూనుకున్నాడు. బడుగుల పిల్లలు బడి మానేయటానికి వారి సామాజిక పరిస్థితులు, పేదరికం కారణమని జ్యోతిబా పూలే వివరించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విద్యలో వృత్తి నైపుణ్యాలు బోధించాలి. కింది తరగతుల పిల్లలకు సామాజిక విద్య నేర్పడానికి ఉపాధ్యాయులు కింది తరగతి వారై ఉండాలి. ఉపాధ్యాయులకు ఆరోగ్యం, విద్య, పరిశుభ్రతల గురించి, వ్యవసాయం గురించి తెలియాలి. గ్రామీణ ఉపాధ్యాయులకు జీతాలతో పాటు విద్యార్థుల ఉత్తీర్ణత సామర్థ్యాలను బట్టి ప్రత్యేక భత్యం ఇవ్వాలి. వ్యవసాయదారుల పిల్లలకు ఉన్నత విద్యలో రాయితీలు ఇవ్వాలి. పేదలు, వెనుకబడ్డ తరగతుల విద్యార్థులకు ఉచిత గృహ వసతి కల్పించాలి. విద్య ప్రభుత్వాధీనంలో ఉండాలి. ఈ సలహాలు, సూచనలను జ్యోతిబా పూలే తాను స్థాపించిన పాఠశాలల్లో అమలు చేశాడు. విద్యార్థులకు పద్య గద్యాలలో ఉత్తరాలు రాయటం నేర్పారు. విలువల జీవితం గడపడానికి నీతి, నియమ నిబద్ధతల సామాజిక విద్య నేర్పారు. ఆంగ్ల భాష ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. వృత్తి నైపుణ్యతలను పెంచి అసహాయులను మేధోపరంగా ఉన్నతీకరించడంలో ఆంగ్లం కీలక పాత్ర పోషిస్తుందని జ్యోతిబా పూలే అభిప్రాయం. ఆంగ్లేయ ప్రభుత్వంలో ఉద్యోగాలు సంపాదించడంలో ఆంగ్ల విద్య సహాయపడుతుందని నమ్మకం. అంటరాని వారికి పాఠశాలలు నడపడానికి పూలే యూరోపియన్ల ఆర్థిక సాయం పొందారు. క్రైస్తవ విద్యా సంస్థలు దళితులకు విద్యా సౌకర్యాలు అందించాయి. పూలే ఆంగ్లేయుల విద్యా సేవలను మెచ్చుకున్నారు. ఆయన్ను అపార్థం చేసుకున్న బ్రాహ్మణులు జ్యోతిబా పూలే క్రైస్తవ్యం పుచ్చుకున్నారని దుష్ప్రచారం చేశారు. 18వ శతాబ్దంలో భారతదేశ ఎగుడు దిగుళ్ల విద్యారంగ చరిత్రతో అనుబంధం ఉన్న రాజారాం మోహన్ రాయ్, డేవిడ్ హేర్, విలియం కారేల పక్కన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే నిలుస్తారు. బాలికల, అంటరాని వారి విద్య, దళిత జనోద్ధరణ, మహిళా విముక్తి, సామాజిక విప్లవం మొదలగు రంగాల్లో పనిచేసిన మహాదేవ్ గోవిందరానడే, విష్ణు శాస్త్రి చిఫ్లున్కర్, గోపాల్ గణేష్ అగార్కర్, ధొండే కేశవ్ కర్వే, పండిత రమాబాయి, మహాత్మా గాంధీల కంటే ముందు పుట్టిన వారు జ్యోతిరావు పూలే, ఇంకా సావిత్రిబాయి పూలే. దళిత ఉద్ధరణ, దళిత బాలికల, మహిళల విద్య, మహిళా విముక్తి, సామాజిక విప్లవం పూలే దంపతుల ప్రత్యేకతలు. దళితుల కోసం పూలే దంపతులు సర్వస్వం త్యాగం చేశారు, జీవితాలనే అర్పించారు. నేడు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఈ వీడియో మీకోసం.